హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మరి వార్ 2 అలాగే కూలీ 2 సినిమాలొచ్చినాయి. దానికి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏంటి? ఎంతవరకు కలెక్షన్స్ అయినాయి? ఈ విషయాలు మాట్లాడుకోవాలి. అసలు ఎవరు విన్ అయ్యారు? నేను చెప్పక్కర్లేదు, మీకే యునానిమస్‌గా తెలుసు. అంటే ఏ సినిమా అయినా కలెక్షన్స్ రావాలి అంటే హైప్ అనేది చాలా ఇంపార్టెంట్. కూలీ సినిమాకి అది అడగకుండానే హైప్ వచ్చేసిందనమాట. చాలా ఎక్కువ హైప్ వచ్చింది. మరి వార్ 2 విషయంలో చూసుకుంటే అది కొంచెం తక్కువైందనే చెప్తాను నేను. ఆ రకంగా డే 1 నంబర్స్ అయితే కూలీకే చాలా ఎక్కువగా వచ్చాయి. వార్ 2 కూడా వచ్చాయి గానీ సరిపోలేదు. సో, నేను మీకు క్లియర్ కట్‌గా చెప్తాను. నేనేం కల్పించి కూడా చెప్పట్లేదు. ఇందులో ఫస్ట్ కూలీ కోసం మాట్లాడుకుందాం. ఇందులో గ్లోబల్ ఎస్టిమేషన్ కలెక్షన్ వచ్చేసి 150,00,00,000 డే 1. అంటే ఈ ప్రీ సేల్స్ అలాగే ప్రీమియర్స్, స్పెషల్స్ ఇయన్నీ ఉంటాయి గదా! వాటన్నింటిని ఇంక్లూడ్ చేసుకుంటే డే 1 150 క్రోర్స్ అయితే చూపిస్తుందనమాట. దాంతో పాటు తమిళ్‌లో ఎక్కువగా దీని కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఒక 120, 130 క్రోర్స్ అయితే తమిళ్‌లోనే వచ్చినాయి. మిగతా 20 అట్లాగా మన తెలుగులో వచ్చినాయి. సో, రిమైనింగ్ 10 అట్లాగే మిగతా మలయాళం అలాగే అక్కడక్కడ వచ్చినాయన్నమాట. సో, టోటల్ ఓవరాల్‌గా కలెక్షన్స్ చూసుకుంటే కూలీకి 150,00,00,000 అనమాట. మరి వార్ 2 పరిస్థితి ఏంటి? వార్ 2కి నేను ముందుగానే ఎస్టిమేట్ చేశాను. సో, మినిమమ్ ఒక 100 క్రోర్స్ కూడా దాటదు అనుకున్నాను. అలానే జరిగింది. వార్ 2కి కూడా చెప్తాను. ఇది గ్లోబల్ ఎస్టిమేషన్ చూసుకుంటే 52.5 క్రోర్స్, అంటే 52,00,00,000 వచ్చింది డే 1. కూలీకి ఆల్మోస్ట్ 150 క్రోర్స్, వార్ 2కి ఆల్మోస్ట్ ఐ మీన్ 50,00,00,000. 100,00,00,000 డిఫరెన్స్ ఉందన్నమాట. సో, నేను వార్ 2లో మళ్ళీ స్పెషల్ షోలు, ప్రీమియర్ షోలు ఇవేమి యాడ్ చేయట్లేదు. ఎందుకంటే వాటి రిపోర్ట్ ఇంకా రాలేదు మనకి. అదొచ్చుంటే మళ్ళీ ఇంకెంత ఉంటదో నంబర్ తెలీదు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే కూలీ 150, వార్ 2 50 అంతే. సో, వార్ 2కి ఎంత తక్కువ కలెక్షన్స్ రావడానికి మనకి రీజన్స్ కూడా చాలా ఉన్నాయి. ఫస్ట్‌ది సరైన ప్రమోషన్స్ జరగలేదు. 2 ఒక్క సాంగ్ కూడా ట్రెండ్ అవ్వలేదన్నమాట. ఇప్పుడు 'కూలీ' సినిమాలో చూసుకుంటే 'మోనిక' అనే సాంగు చాలా ట్రెండ్ అయింది. మరి ఇక్కడ వార్ 2లో ఒక్క సాంగ్ చెప్పండి మీరు. ఒక్క సాంగ్ కూడా ట్రెండ్ అవ్వలేదు. పోనీ ట్రైలర్‌లో ఏవైనా హైలైట్ చేశారా? లేదు. పోనీ 'తారక్ అన్న'ని ఏమైనా కొంచెం గట్టిగా చూపించారా? అది లేదు. సినిమాలో కూడా 'తారక్ అన్న' అసలు ఎందుకు ఆ రోల్ ఒప్పుకున్నాడో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. సో, అంతే 'తారక్ అన్న' సింగిల్‌గా వచ్చి ఆ రకంగా ఇప్పుడు 'దేవర' 170 క్రోర్స్ అని చెప్పారు అప్పుడు స్టార్టింగ్‌లో. మరి అది ఫేకో ఒరిజినలో నాకు తెలియదు. బట్ ఆ మినిమమ్ కలెక్షన్స్ వరకు కూడా వెళ్ళలేకపోయింది వార్ 2. చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చినాయి. చూద్దాం మరి. ఇది ఇంకా మనకు ఉంది కదా లాంగ్ రన్. సో, వర్డ్ ఆఫ్ మౌత్ అని చెప్పి ఒకరి నుంచి ఒకరికి ఇలా స్ప్రెడ్ అవ్వడం ఇవన్నీ చాలా ఉన్నాయి. చూడాలి మరి ఆ విధంగా అయినా సినిమా సక్సెస్ అవుతదా లేదా? బ్రేక్ ఈవెన్ అవుతదా లేదా? బ్రేక్ ఈవెన్ ఎక్కడ 650 క్రోర్స్ అనమాట బ్రేక్ ఈవెన్. కూలీ అయిపోవచ్చేమో 600 క్రోర్స్ బ్రేక్ ఈవెన్, అది అయిపోవచ్చు. బట్ వార్ 2కి మాత్రం చాలా కష్టం. చెప్పలేం. అవుతదో లేదో కూడా తెలియదు. యావరేజ్‌గా మిగిలిపోయే అవకాశాలు ఎక్కువ. సో, అది గైస్. సో, ఇన్ డీటెయిల్ కలెక్షన్స్ అన్నీ కూడా నేను మళ్ళీ పెడతాను. ఇదైతే జస్ట్ ఇప్పుడు మనకి రిపోర్ట్స్ వచ్చిన పరంగా పెట్టాను నేను. సో, మీకు ఇంకేమైనా తెలిసుంటే కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ.